ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు హంజా. ఇతను అల్జీరియాలో ఉంటాడు. తనకి కంప్యూటర్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా బాగా ఇష్టం. కానీ తనది చాలా పేద కుటుంబం. అయితే తను ఎప్పటి నుంచో ధనవంతుల దగ్గర డబ్బులు తీసుకొని పేదవారికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు. అలా తను 217 బ్యాంకుల్లో దొంగతనం అనేది చేశాడు సిస్టమ్ ద్వారా. ఇది చాలా రోజుల తర్వాత తెలిసింది అందరికీ. అయితే ఈ హంజా అనే వ్యక్తికి ఇంకొక వ్యక్తితో బాగా పరిచయం అయింది. తను కూడా ఇలా సైబర్ క్రైమ్లు ఇవి చేస్తూ ఉంటాడు. స్పై అని చెప్పి ఒక యాప్ను కూడా వీళ్ళిద్దరూ కలిసి డెవలప్ చేశారు. అలా దాని ద్వారా వీళ్ళు దగ్గర 217 బ్యాంకుల్లో కొంతమంది అకౌంట్లో నుంచి డబ్బులు అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఇతను చాలాసార్లు దొరకలేదు. కానీ ఒకసారి థాయిలాండ్కో బ్యాంకాకో ఎక్కడికో వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు అక్కడ తనని చూసి పట్టుకున్నారు. అయితే పట్టుకున్న తర్వాత కూడా ఈ హంజా అనే వ్యక్తి ఎక్కడ కోపంగా కానీ లేదా బాధగా కానీ లేదు, నవ్వుతూ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి తన హ్యాపీ హ్యాకర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ హంజా అనే వ్యక్తి అల్జీరియాలో పుట్టాడు. అక్కడ వాళ్ళకి అలాగే ఆఫ్రికా వాళ్ళకి చాలా మందికి డబ్బులు పంచాడు అని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో కరెక్టో తెలియదు, కానీ బయట అయితే రూమర్స్ అలాగే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇతను జైల్లో అయితే ఉన్నాడు. ఇతను తనతో పాటు ఉన్న తన పార్ట్నర్ కూడా ఇద్దరు జైల్లోనే ఉన్నారు. అయితే 217 బ్యాంకుల్లో దాదాపు $4,000 మిలియన్ వరకు వీళ్ళిద్దరూ కాజేశారు అని చెప్పారు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఇంకా కరెంట్ అమౌంట్ అనేది ఎవరికి తెలియదు, కానీ పెద్ద అమౌంటే వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే జైల్లో ఉన్నారు వీళ్ళిద్దరూ. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి. ప్లీజ్.